సర్వం కోల్పోకముందే, అంధత్వం కమ్మకముందే, ఉగ్రత దిగిరాకముందే, దుర్దినములు రాకముందే, సర్వం కోల్పోకముందే, అంధత్వం కమ్మకముందే, ఉగ్రత దిగిరాకముందే, స్మరించు రక్షకుని అనుకూల సమయమున, చేర్చుకో యేసుని ఆలస్యం చేయక. స్మరించు రక్షకుని అనుకూల సమయమున, చేర్చుకో యేసుని ఆలస్యం చేయక. దుర్దినములు రాకముందే, సర్వం కోల్పోకముందే, అంధత్వం కమ్మకముందే, ఉగ్రత దిగిరాకముందే, సాగిపోయిన నీడ వంటి జీవితం అల్పమైనది, నీటి బుడగ వంటిది. సాగిపోయిన నీడ వంటి జీవితం అల్పమైనది, నీటి బుడగ వంటిది. తెరచి ఉంది తీర్పు ద్వారం మార్పు లేని వారి కోసం, తెరచి ఉంది తీర్పు ద్వారం మార్పు లేని వారి కోసం. పాతాళ వేదనలో తప్పించుకొనలేవు, ఆఘోర బాధలో వర్ణింపజాలవు. పాతాళ వేదనలో తప్పించుకొనలేవు, ఆఘోర బాధలు. నీకు రక్షణ తొలగించు భ్రమలన్నీ, కనుగొనుము సత్యాన్ని, విశ్వసించు యేసుని, విడిచిపెట్టు పాపాన్ని. గ్రామస్తులకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో శుభములు తెలియచేస్తున్నాను. అలా నేలలో నిలబడ గ్రామస్తులకు ప్రభు యేసుక్రీస్తు పేరట శుభములు పలుకుతున్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమమయుడు. ఆయన ప్రేమ చాలా గొప్పది. ఆయన ప్రేమలో చాలా మధురం ఉంది. ఆయన ప్రేమ మధురాతి మధురమైనటువంటి ప్రేమ. మనుషుల ప్రేమ కొంచెమే కానీ యేసు ప్రేమ శాశ్వతమైన ప్రేమ. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను అని యేసు ప్రభు వారు చెప్తూ ఉన్నారు. ఆయన ప్రేమగా మాట్లాడే దేవుడు కనుక ప్రేమ అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది అంటే అది యేసులో నుంచి వచ్చినటువంటి మాట. ఎవరైతే నిలుచుంటారో వారి యందు నేను నిలుచుంటానని చెప్పారు. ఈరోజు యేసు ప్రభు వారు మా యందు నిలిచి ఉన్నారు కనుక అంత దూర ప్రాంతం నుంచి సారవన్నపాలెం గ్రామానికి తీసుకుని వచ్చి ఇక్కడ సువార్తను ప్రకటించడానికి సహాయం చేశారు. కనుక ఆయన ప్రేమ బలవంతం చేస్తుంది మమ్మల్ని. ఆయన ప్రేమ మేము చూచాం. ఈరోజు సారవన్నపాలెం గ్రామస్తులకి మనవి చేస్తుంది ఏంటంటే, యేసు ప్రభు వారి ప్రేమ గాయం కట్టే ప్రేమ, యేసు ప్రభు వారి ప్రేమ ఆదరించే ప్రేమ, యేసు ప్రభు వారి ప్రేమ అగాపే ప్రేమ, అంతులేనటువంటి ప్రేమ. ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ, నిత్య జీవానికి నడిపించేటువంటి ప్రేమ. ఈ భూమి మీద అందరూ ప్రేమిస్తారు, కానీ నీతో ఎవరైనా కొంతవరకే ప్రయాణం చేస్తారు. ఎవరు శాశ్వతము కాదు. వివాహము చేసుకున్న భార్య భర్తలు కూడా మరి శాశ్వతము నీతో ఉంటారని ప్రమాణకం చేస్తారు. చనిపోవడంలో ఎవరో ముందు ఎవరో వెనక అయిపోతూ ఉంటారు. బిడ్డలు ఎంతో నమ్మకంగా ఉంటారని తల్లిదండ్రులు నమ్ముతారు, కానీ వారు కూడా వృద్ధాప్యం విడిచిపెట్టి బిడ్డలు వెళ్ళిపోతారు వారి సుఖాల కొరకు. ఈరోజు ఈ భూమి మీద ఎవరైనా ప్రేమ ఉంది, నమ్మకమైన ప్రేమ అంటే ఆయన ఒకే ఒక దేవుడు ఉన్నాడు, అదే యేసయ్య ప్రేమ. ఆయన ప్రేమ చాలినటువంటి ప్రేమ. ఆ ప్రేమ మైడు ఈరోజు మీ ప్రాంతానికి వచ్చి నాలో ప్రేమ ఉంది అని చెప్పి రెండు చేతులు చాపి ప్రియమైన చెల్లి తమ్ముడు నేను పిలుస్తా ఉన్నాడమ్మా. ఈరోజు నేను ఎంతో బాధలో కష్టాల్లో ఉన్నావు. నిన్ను ఓదార్చలేనటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. కానీ నా యేసు ప్రభు చెప్తున్నాడు బైబిల్ గ్రంథంలో, బీదలకు నేను శరణ్యముగా ఉంటానని చెప్పాడు.
గాలివానైనను వారికి తగలకుండా నేను కాపాడుతానని చెప్పాడు. ఎత్తైనను ఆ ప్రేమమయుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. కనుక నీ బాధలు పోవాలన్నా, నీ కష్టాలు పోవాలన్నా, నీకున్న ఇబ్బందులు పోవాలన్నా, నువ్వేదో గొప్పదారు అయిపోతావని గొప్పవాడు అయిపోతావని మేము చెప్పి వెళ్ళిపోవడం కాదు, కానీ ఆదరణ కలిగించే దేవుడు ఒకడు ఉన్నాడు. ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు అని చెప్పడానికి మాత్రమే మేము వచ్చాం. కనుక ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. ఈ భూమి మీద మనిషి 100 సంవత్సరాలు 120 సంవత్సరాలు జీవించవచ్చు, తర్వాత మరణము తప్పక ఉంటుంది. తెలుసు కదా మనకి. పెద్ద పెద్ద వాళ్ళు ఈరోజు మరణిస్తూ ఉన్నారు. వారు ఏం పట్టుకెళ్ళిపోతున్నారంటే వారి మరణంలో కుట్రలు కనబడుతున్నాయి, వారి మరణంలో వ్యాధులు కనబడుతున్నాయి, వారు సంపాదించినందుకు కూడా ఎక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. వారిని ఎవరైనా ప్రేమిస్తున్నారంటే ఎవరు కూడా ప్రేమించటం లేదు. ధర్మ ఎక్కువ కొద్ది భక్షించే వారు ఎక్కువగా ఉంటారని బైబిల్ చెప్తుంది. కనుక ఈరోజు గమనించవలసిందంటే మనిషి పేదవాడైనటువంటి వాడు ఆకలి తీరా తృప్తిగా తింటాడు. సాయంకాలం అయ్యేసరికి మంచం మీదకి వెళ్ళి రాత్రి మంచి నిద్ర తీస్తాడు, ఉదయాన్నే లెగిస్తాడు, మరలా పట్టిన అన్నం కోసం కష్టపడతాడు, మరలా సాయంకాలం వచ్చి ఇల్లు చేరుతాడు. అలాగే ప్రభు యేసుక్రీస్తు వారు 2024 సంవత్సరాల కింద ఈ లోకానికి వచ్చి ఆయన పని ముగించుకుని ఆయన ఇంటికి వెళ్ళారు. ఆయన ఇంటి పేరు పరలోకం అంటారు. ఆయన ఇంటి పేరు పరలోకం. ఆయన మరలా వస్తాడు ఎప్పుడంటే రాకడ సమీపముగా ఉంది. ఆయన మరలా వచ్చినప్పుడు తిరిగి ఆ పరలోకం నుంచి భూమి మీదకి వచ్చినప్పుడు మనం అందరం కూడా సిద్ధపాటు కలిగి ఉంటే మనల్ని యేసు ప్రభు వారు తీసుకుని వెళ్తారు సెకండ్ కమింగ్ లో. ఆ రాకడ చాలా గొప్పగా ఉంటుందండి. ఊహించుకుంటేనే అద్భుతంగా ఉంటుంది ఆ రాకడ. ఆ రాకడలో మరి ఎవరైతే నమ్మి రక్షింపబడతారో వారు రెప్పపాట్లో ఎత్తబడతారు. అంత గొప్ప దేవుడు ఆయన. విమానంలో ఎగురుతున్నటువంటి వారు, యేసు ప్రభుని రక్షణ పొందినటువంటి వారు విమానంలో తక్మని మాయమైపోతారు. బస్సులో ఉన్నటువంటి వారు తక్మని మాయమైపోతారు. అలాగే మరి ఆటో నడుపుతున్న ఆటో డ్రైవర్ రక్షణ పొందితే ఆటో ఉంటుంది కానీ మనిషి ఉంటారు, కానీ డ్రైవర్ రక్షణ పొందిన కనుక డ్రైవర్ ఉండడు, రెప్పపాటులో ఎత్తబడతాడు. ఫ్లైట్ నడుపుతున్న డ్రైవర్ రక్షణ పొందితే రెప్పపాటులో ఎత్తబడతాడు. ట్రైన్ నడుపుతున్న డ్రైవర్ ఒకవేళ యేసుప్రభు నమ్మితే రెప్పపాటులో ఎత్తబడతాడు. రాకడలో ఈరోజు ఎటువంటి వారైనా రక్షణ ఉంటే రెప్పపాటులో సెకండ్ కమింగ్ లో ఎత్తపడతారండి. రెండో రాకడలో ఎత్తపడతారు. కనుక అక్కడ నిత్యము కూడా కోట్లాది సంవత్సరాలు దేవుడితో ఉంటాం. అక్కడ మరణం ఉండదు, ఆకలి ఉండదు, దప్పుకుండదు, ఏడుకుండదు, కన్నీరు ఉండదు, వేదన కూడా ఉండదు. హల్లెలూయా. ఏమి కూడా ఉండదు. అక్కడంతా సంతోషము, ఆనందము, మహానందము. దేవునితో కోట్లాది సంవత్సరాలు ఈ భూమి మీద నువ్వు బ్రతికావు. కానీ ఎందుకు బ్రతికావు అంటే చాలా మంది అంటారు నా అన్నదమ్ముల కోసం, కొంతమంది అంటారు నాకు చెల్లెల కోసం, కొంతమంది అంటారు నా తల్లిదండ్రుల కోసం, కొంతమంది అంటారు నా పిల్లల కోసం. ఎందుకు బ్రతికేవంటే ఇన్ని చెప్తావు. కానీ ఈ బ్రతుకు అశాశ్వతమైన నివాసము. ఈ గుడారము అశాశ్వతమైనది, శిథిలమైపోద్ది. కానీ ఒకరోజు నిత్యమైన గుడారము అక్కడ ఉంది. అది పరలోకములో ఉన్న గుడారము. అక్కడ యేసయ్యతో మనం ఉంటాం. హల్లెలూయా. యేసయ్యతో మనం ఉంటాం. అది నిత్య రాజ్యం ప్రతి మనిషికి కూడా. కనుక ప్రతి ఒక్కరూ కూడా నమ్మి రక్షణ పొందిన వారు రక్షింపబడతారని బైబిల్ చెప్తుంది. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు ప్రేమ చాలా గొప్పదని మీకు మొదట చెప్పాను. ఆయన ప్రేమ నిత్య రాజ్యంలోనికి తీసుకుని వెళ్తుంది. కానీ అశాశ్వతమైన ప్రేమ కోసం మనిషి ప్రయాసపడుతూ ఉన్న ఈరోజు మోసాలకు లొంగిపోతూ ఉన్నాడు, బలైపోతూ ఉన్నాడు, దెబ్బలు తింటూ ఉన్నాడు, మరణం పొందుతూ ఉన్నాడు, సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నాడు. ఆ సత్యాన్ని తెలుసుకోమని మీ ప్రాంతానికి మేము వచ్చి చెప్పాం. ఆయనే ప్రభు అయిన యేసు. ఆయనే ప్రభు అయిన యేసు. నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవమన్నాడైనా. అలాంటి జీవాన్ని మనం తెలుసుకుని నిత్య రాజ్యంలో నాతో పాటు నువ్వు, నీతో పాటు నేను కూడా ఉందాం. ఆయన ప్రభు అయిన యేసు. ఆయనతో మనం ఉందాం. ఆయనతో సదాకాలము కూడా మనము ప్రయాణం చేద్దాం. నిత్య రాజ్యం అక్కడ, ఆ నిత్య రాజ్యంలో మనం ఉందాం. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ అశాశ్వతమైన రాజ్యం కోసం ఎంత ప్రయాసపడు. ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. కానీ నిత్యరాజ్యం కోసం ప్రయాసపడు. ఏం అవసరం లేదు నీకు. నీ పాపాలను మోకరించి ప్రభువా
నేను చేసిన తప్పును పాపమును నేను ఒప్పుకుంటున్నానయ్యా, నన్ను క్షమించని నువ్వు అడుగు. యేసు ప్రభు సర్వ మానవాళి పాపములు క్షమించడానికి అధికారము కలిగిన దేవుడైనా ఆయనకొక్కడికి మాత్రమే అధికారం ఉంది. ఎందుకంటే ఆయన ప్రేమామయుడు గనక సర్వమానవాళి పాపం నిమిత్తము రక్తం చిందే పరిశుద్ధమైన రక్తం, వేదాలు ఘోషిస్తూ ఉన్నాయి పరిశుద్ధమైన రక్తం చిందించాను. కోళ్లు కానీ మేకలు కానీ ఏ రక్తం చేత కూడా ఒక మనిషి మరి పరిశుద్ధులు కాలాడు, నీతిమంతులు కాలాడు. కానీ ఒకే ఒక రక్తము ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం ద్వారా మాత్రమే, పాప పరిహారం చెందించడం ద్వారా మాత్రమే మనిషి ఏమిటంటే పాపములో నుంచి తీసివేయబడి పరిశుద్ధులుగా మార్చబడ్డారు. నీతిమంతుగా చేసిబడి తెల్లని వస్త్రముతో యేసుని ధరింపజేశాడు. అందుకే ఆ దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. అటువంటి దేవుడు దర్శిస్తున్నాడు ఈరోజు, అటువంటి ప్రభుని దర్శిస్తున్నాడు. అటువంటి దేవుళ్ళు ఒక్కసారి ఈ మనోనేత్రాలు తెరిచి, ప్రభా ఈరోజు నిజమే నా జీవితం పెట్టయ్యా, నా బ్రతికేటయ్యా అని ఒకసారి ప్రభుని అడుగుతావా? అడిగితే తప్పుగా ప్రీతముడు చెల్లెమా ఎక్కడ ఉన్నా, నువ్వు ఎక్కడ విన్నా ఈ మాటలు విను, ప్రార్థన చేస్తాను. దేవుడు తప్పుగా ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. ఒక అద్భుతం నీకు జరగాలంటే, ఒక మంచి మేలు నీకు జరగాలంటే, ఒక కార్యం నువ్వు చూడాలంటే ఒక్కసారి నువ్వు ఉన్న దగ్గర ఒక్క క్షణం కళ్ళు మూసుకున్నట్లేదు. ఒక్క క్షణం మీరు వెళ్ళిపోతాం. మీరు ఉన్న దగ్గర కళ్ళు మూసుకోండి. ఒక్క క్షణం మీరు ఏ స్థితిలో ఉన్నా, ఏం పని చేస్తున్నా, తమ్ముడు చెల్లి ఎలాంటి పని చేస్తున్నా, విశాఖపట్నం నుంచి వచ్చాం, ఈ మాటలు చెప్పి మేము వెళ్ళిపోతాం. ఒక్క క్షణం కళ్ళు మూయండి, మీ కొరకు మేము ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మీకు స్తోత్రములు, వందనములు నాయన. నువ్వు ప్రేమమయుడు తండ్రి, శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించుచున్నావయ్యా. అందుని బట్టి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నావు నాయన. నువ్వు గొప్ప దేవుడు రాజా, నీకు స్తోత్రములు ప్రభా. ఎంతవరకు మమ్మల్ని కాచి కాపాడవు తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఎంతైనా నమ్మదగిన దేవుడు అయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈరోజు సువార్త పరిచయం అంతట్లో మీరున్నావు నాయనా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. పత్రికలు పంచడంలోని, సువార్త ప్రకటించడంలోని, పాటలు పాడడంలోని మా ప్రేమలు కూడా మీరు తోడై ఉన్నారు. అందుని బట్టి స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. మీకే మహిమ, మీకే మహిమ, మీకే మహిమ. అందరూ రెండు చేతుల పైకి గట్టిగా చప్పట్లు కూడా మహిమపడదు. మహిమ 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 మహిమ. ప్రభా, వచ్చిన మా అందరినీ దీవించండి. ఈరోజు మమ్మల్ని గైడ్ చేసిన దైవజనులు కూడా దీవించండి. దేవానికి స్తోత్రములు. సర్వన ప్రాంతాలను దీవించండి. ఈరోజు మేము సువార్త పరిచిన ప్రాంతాలన్నిటినీ కూడా ప్రభువా మీరు దీవించి ఆశీర్వదించమని, నాతో పాటు కూడి వచ్చిన వాహనాలు, బండ్లు, బైకులు వాళ్ళందరినీ కూడా మీరు దీవించండి. రేపు మా మినిస్ట్రీని కూడా పరిచయంలో తోడుగా ఉండండి, సహాయం చేసి దీవించిన వచ్చిన సేవకులు కూడా ప్రభా మీరు వారి పరిచయం కూడా జ్ఞాపకం చేసుకుని దీవించండి. యేసు ప్రభా మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ తిరిగి ప్రయాణం అంతగా మాకు తోడే ఉండమని యేసు పరిశుద్ధ నామమును ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమె. పరలోకమందున మా తండ్రి, రాజ్యం వచ్చినగాక, ఈ చిత్తం పరలోకం నెరవేరినట్టు భూమి ఎందు నెరవేరినగాక. మా కావలసిన అనుదినాన్ని నిర్మలించు. మరణస్థలు శ్రమించిన ప్రకారం మరములు మీరు శ్రమించండి. మమ్మ శోధలోకి తేక కీని తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే సంపూర్ణ సమాధానం కలుగును గాక, ఆమేన్. తండ్రిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్న సహవాసము సన్నిధి కూడి వచ్చిన బిడ్డలకు, రేపు జరగబెట్టిన పరిచర్యకు, మమ్మల్ని గడి చేసిన దైవజనుల కుటుంబానికి సదాకాలం దేవుని సన్నిధితోడై నడిపించి దీవించి కాపాడు గాక, ఆమేన్. గట్టిగా చెప్పండి. ఇంకోసారి గట్టిగా చెప్పండి. ఇంకోసారి గట్టిగా చెప్పండి. ఓకే, అందరికీ వందనాలు.